ఈ విధంగా పెడితే జ్ఞానముద్ర చూడండి, బొటన వేలు చూపుడు వేలు కలిపి మిగిలిన వేలు తిన్నగా ఉంటాయి. సైడ్ నుంచి చూస్తే ఒకటేలా కనబడతాయి, వంగకూడదు, వేళ్ళు తిన్నగా ఉండాలి. ఈ విధంగా మోకాళ్ళ మీద పెట్టుంచాలి. వేళ్ళు కొనభాగం కొద్దిగా ముందుకు పైకి ఉంటాయి, నడుము తల తిన్నగా ఉండాలి. కళ్ళు సున్నితంగా మూసుకుంటే వీటి ప్రభావం శరీరం మీద బాగా కనిపిస్తుంది. అంటే మనసును ఏకాగ్రత చేయడానికి కళ్ళు మూసుకొని ముద్ర వేసి దానికి ఉన్న సమయం ప్రకారం మనం ఉండగలిగితే దాని ప్రభావం శరీరం మీద చక్కగా చూపించి శరీరాన్ని, మనసుని, చిత్తాన్ని కూడా ఒక బ్యాలెన్స్గా ఉంచుతుంది. ఇది జ్ఞానముద్ర అంటారు. నాలెడ్జ్ పెరగడానికి సాధన చేస్తే చాలా తెలివితేటలు పెరుగుతాయి, నాలెడ్జ్ పెరుగుతుంది. మంచి ముద్ర, ఇంత పవర్ఫుల్ ముద్ర ఇది. దీనికి కారణం ఏమిటి? ఎందుకు ఈ విధంగా తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానముద్ర వలన అంటే, బొటన వేలికి తల లోపల ఉండే పిట్యూటరీ గ్లాండ్ కనెక్షన్ ఇక్కడ దాకా వస్తాయి వాటి నరాలు. అదేవిధంగా చూపుడు వేలకి పీనియల్ గ్లాండ్ కనెక్షన్స్ వస్తాయి. ఈ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ ఎప్పుడైతే కలుపుతామో శరీరంలో మిగిలిన గ్రంథులన్నీ, గ్లాండ్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో గ్రంథులు అంటారు, గ్రంథులన్నీ చక్కగా పనిచేస్తాయి. గ్రంథి స్రావం ఎప్పుడైతే చక్కగా పనిచేస్తుందో శరీరం హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ గ్రంథులు మిగిలిన గ్రంథుల్ని సరి చేస్తుంది. అంటే శరీరంలో ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు, పిట్యూటరీ గ్లాండ్, పీనల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, దీని వెనక అసలు పారాథైరాయిడ్ గ్లాండ్, ఇటువంటివన్నీ చాలా ముఖ్య గ్రంథులు అంటారు. ఇవి చక్కగా పనిచేస్తాయి. అందుకు ఈ విధంగా చేసినప్పుడు తల లోపల ఉన్న ఆ 2 గ్రంథులు పనిచేస్తే కనుక నాలెడ్జ్ పెరుగుతుంది. ఇది జ్ఞానముద్ర, నాలెడ్జ్ పెరగడానికి పనిచేసే ముద్రల్లో ఇది చాలా ముఖ్యమైనది. 60 నిమిషాలు సాధన చేస్తే వీటి మనకు శరీరంలో ఉన్న సమస్యలు అంటే కోపం కానీ, ఇరిటేషన్ కానీ, చిరాకు కానీ, పిచ్చిలాగా ప్రవర్తించడం కానీ, మనసుకు, తలకి సంబంధించిన సమస్యలన్నీ తగ్గిస్తుంది. వీటిలో 60 నిమిషాలు సాధన ప్రాక్టీస్ చేయాలి రోజు. అది కూడా చేయలేకపోతే పొద్దున్న 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు చేస్తే ఈ ముద్ర ప్రభావం శరీరం మీద చక్కగా చూపిస్తుంది. ఈ ముద్ర జ్ఞానముద్రలో కానీ ధ్యానం చేయడానికి బాగా ప్రాక్టీస్ చేయాలి. సాధన చేయాలంటే మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చుంటే చాలు. చాలా మంచి రిజల్ట్స్. మనసును ప్రశాంతంగా ఉంచి శాంతభావాన్ని ఏర్పరుస్తుంది, తెలివితేటలు పెంచుతుంది. కోపం అన్నది అసలు కనబడదు మనసు శరీరంలో. మొహంలో కూడా కోపం, చిరాకు, కోపము, యాంగ్జైటీ, డిప్రెషను, ఇరిటేషను ఇటువంటివన్నీ రాకుండా ఉంటుంది. ఎవరైనా ఏదైనా చెప్పగానే నెగిటివ్ థాట్స్ ఇవన్నీ పోవడానికి జ్ఞానముద్రనే బాగా పనిచేస్తుంది. ఇది జ్ఞానముద్రలో ఉన్న గొప్పతనం. అయితే కళ్ళు మూసుకొని సాధన చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. బొటన వేలు కొనభాగంలో ఉన్న పిట్యూటరీ గ్లాండ్, చూపుడు వేలు కొనభాగంలో ఉన్న పీనియల్ గ్లాండ్స్ అని పనిచేస్తాయి కనుక ఈ జ్ఞానముద్రలో వీటిని సరిచేయబడతాయి.